అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నేనైతే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా చికెన్ బిర్యానీ చేస్తున్నాను మామూలు రైస్తోనే బాస్మతి రైస్ కాదు అలాగే మా అత్త మా మామయ్య కోసం అయితే మటన్ కర్రీ చేస్తున్నాను దీంట్లోకి అయితే వైట్ అన్నం కూడా వేస్తాను అలాగే చికెన్ అయితే లెగ్ పీసులు లేకుండా చిన్న కట్ చేయించుకొచ్చినాడు ప్రతిసారి లెగ్ పీసులతో చేస్తున్నాను అనేసి ఇట్లా కట్ చేయించుకొచ్చినాడు ఇంకా అలాగే నేను బిర్యానీ లెక్కైతే అల్లం కొత్తిమీర కట్ చేసి పెట్టేసినాను పుదీనా కూడా బిర్యానీ లేకే పుదీనా వేస్తేనే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది అందుకని అలాగే ఉల్లిగడ్డలు బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టినాం మన బియ్యం కాబట్టి బాగా నానితే ఒక అర్ధగంట లేదా పావు గంట టైం లేకుంటే నేను అందుకే ముందుగానే ఒక అర్ధగంట బియ్యం నానేసిన బాగా వస్తుంది రైసు మళ్ళీ తినాలన్నా కొంచెం వేడి చేసుకొని తినొచ్చు బాస్మతి రైస్ అయితే ఒక్కసారి తిన్నామంటే కొంచెం తినబుద్ధి కాదనమాట మన రైస్ అయితే 2-3 సార్లైనా కడుపు నిండా తినొచ్చు అందుకని మామూలు రైస్తో బిర్యానీ చేస్తున్నాను చికెన్ కడుగుతుందంట మా అమ్మ అలాగే లావు ఇట్లా ముక్కలు ఉంటే చిన్నగా అయినా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు తొందరగా అయిపోతుంది అనమాట మనకి బిర్యానీ అందుకని చిన్నగా కొట్టించుకొచ్చినారు ఇట్లా ఉప్పు పసుపు వేసేసి బాగా చికెన్ 2-3 సార్లు కడిగేసి తాలింపు వేసేస్తాను నేను ఇప్పుడైతే నేను బిర్యానీకి తాలింపు వేస్తున్నాను రైస్ కూడా పెట్టాలి బాలైతే బాగా వేడిగా అయింది ఆయిల్ అయితే పోసేసినాను మరి తక్కువైతే పోసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఆయిల్ బిర్యానీలో బాగుండదు కాబట్టి ఆయిల్ కొంచెమే వేసేసినాను ఇంకా దీంట్లోకి మసాలాలు కూడా అన్నీ రెడీగా పెట్టినా పెరుగు ఒక్కటి తెచ్చుకోవాలి అంగడికి పోయి పెరుగు కూడా తెచ్చుకుంటాను నూనె అయితే బాగా వేడైంది అలాగే నేను పొడువుగా ఒక 5-6 పచ్చిమిర్చి కోసినాను ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తున్నా అట్లా నూనె బాగా వేడైతేనే తొందరగా అవుతుంది కర్రీ అలాగే పచ్చిమిర్చి ఇవైతే కొంచెం దూరం వేగాలి అయితే అల్లం కొత్తిమీర కడిగేసి మిక్సీ వేస్తున్నాను ఇదైతే మెత్తగా వస్తుందా మిక్సీ ఉల్లిగడ్డలు అయితే కొంచెం దూరం వేగినాయి ఇంకా కొంచెం లైట్గా కావాలి నేను అట్లనే మటన్ లేకని వైట్ అన్నం కూడా ఇటు సైడ్ పెట్టేసినాను ఎందుకు చిన్న డిష్ అంటే నేను ఎక్కువ బిర్యానీ చేస్తున్నా కదా అందుకని కొంచెం వైట్ అన్నం కూడా పెట్టేసిన ఇంకా ఒక 5 నిమిషాలు ఉండాలి ఇది చికెన్ వేస్తున్నా ముందుగానే 2-3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ మసాలా కూడా పట్టి పెట్టేసినాను ఇప్పుడైతే దీంట్లోకి ఇప్పుడే కారం వేయకూడదు కొబ్బరి పొడి కూడా వేసుకోకూడదు చికెన్ బిర్యానీలో అయితే సాల్ట్ వేసేసి ఒక్కసారి పెద్ద మంట మీద పెట్టేసి పసుపు ఉప్పు వేసి మగ్గ పెట్టేస్తా ఇట్లా పసుపు ఉప్పు బాగా చికెన్ పట్టేలాగా కలుపుకొని ఇది సిమ్లో పెట్టించి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాతనే మనం మసాలా వేసుకోవాలి ఒక దిక్కు
అయితే చికెన్ బిర్యానీకి అయితే తాలింపు వేసి సిమ్లో పెట్టేసినాను, అది ఉడుకుతుంటుంది. అలాగే వైట్ అన్నం కూడా పెట్టేసిన, ఉడుకుతుంటుంది. అంత లోపల మటన్ కట్ చేసుకుందామని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఎంతసేపు పట్టదు మనకు టైం, అన్నీ రెడీగా ఉన్నాయి. నేనైతే మటన్ అయితే కట్ చేస్తున్నాను. మటన్ కట్ చేస్తున్నా. మా అత్తకి మటన్ తింటేనే తృప్తి అనిపిస్తుంది. చికెన్ అవల్ల ఎన్ని తిన్నా అదే తినే ఫీలింగ్ రాదంట మా అత్తకి. అందుకని ఇంకా మటన్ అయితేనే ఇష్టం మా అత్తమ్మకి. అందుకు మటన్ ఖచ్చితంగా కన్ఫామ్గా ఉండాలి. మరి తినేది ఏం దండిగా తినదు, కానీ 2 ముక్కలైనా కూడా నాకు మటన్ ఉండాలి. అందుకని మటన్ చేస్తున్నా ఈరోజైతే. నేనైతే మటన్ కట్ చేయడం అయిపోయిందండి. అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం కూడా చూసేసిన ఒకసారి, ఇంకా ఉడికిందో లేదంటే అట్లే మగ్గ పెట్టేస్తా. నేను ముందుగానే ఉల్లిగడ్డలు కట్ చేసేసిన కదా, అందుకని ఇప్పుడు ఏం కట్ చేయనుగా. అన్నం అయితే బాగా ఇంకా ఉడకాలి, సిమ్లో పెట్టేసినాను. ఇప్పుడైతే చికెన్ చూద్దాం, జరగము. ఇంకా నీరే ఉంది. నేను పచ్చిమిర్చి కూడా తిరువాతకి వేసేసినాను. అలాగే పచ్చి కరివేపాకు కడిగి పెట్టినది ముందుగానే వేసేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు, ఇవి ఏమంటారో చెక్క సాజీరా, ఇవన్నీ అయితే నేను మిక్సీ పట్టేసిన దండిగా వేస్తున్నా. ఓకే, ఒకసారి కలిపేస్తా. ఇట్లా నీరల్లా పోవాలి. ఇంకా నీరుంది. మా పిల్లలకి చాలా ఇష్టం, మా లడ్డుకి అయితే ఇంకా చాలా ఇష్టం బిర్యానీ. మామూలమ్మకైతే ఇంక ఇప్పుడైతే బాగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. నేనైతే కారం వేసేస్తా. అన్నం చూడండి ఉడుకుతుంది. నేనైతే అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి వంచేస్తా, కారం వేస్తా, లేదంటే అన్నం చిరిగిపోతుంది. నూనె ఎంత బయటికి వచ్చింది. ఇప్పుడైతే కారం వేస్తున్నా. నేను డబ్బాలే వేయలేదు, డబ్బాలో నుంచి తీసుకున్నా. అందుకే ఇది జిన్ను పట్టించిన కారం. జిన్ను అంట ఒట్టి మిరకాయలు ఎండపోసి పట్టించిన కారము. మా పిల్లలకి బిర్యానీ చేస్తున్నా కదా, మాట కొంచెం కారం ఎందుకు ఇంత కొట్టేసినానంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, పెరుగు వేయాలి కాబట్టి ఇంకా కలర్ సరిపోతుంది. అందుకని ఇట్లా కారం దండిగా వేసేసిన. ఇదైతే బాగా సిమ్లో పెట్టించి మగ్గించుకోవాలి. ఇంకా అన్నం కూడా మనకైతే మగ్గిపోయింది. అన్నం కూడా దింపేస్తున్నా. మనకైతే కారం అంటే చికెన్ బాగా మెత్తబడింది కాబట్టి కారం వేసి పెట్టేసిన. మనం చిన్న పొయ్యి మీద పెట్టేసి పెద్ద పొయ్యి మీద అన్నం పెట్టేస్తాం. ఎందుకంటే మసాలాలు అన్నీ వేసుకునే లోపల అన్నం కూడా ఉడికిపోతుంది. మనకి చికెన్ ముందుగానే ఉడికింది కాబట్టి నేనైతే అన్నానికి పెట్టేసిన, ఇతర చిన్న పొయ్యి మీద పెట్టేసినాను. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసిన. ఎసురు వంచేస్తాను నేను. అలాగే కొంచెం లావు కారం వేసినాను. బాగా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. నేనైతే ఆయిల్ వేసింది తక్కువనే చూడు. ఇంక ఇప్పుడైతే మసాలా ముందుగానే మిక్సీ, గరం మసాలా ఇప్పుడు అది వేసేసిన. ఒకసారి కలిపేస్తా. మొత్తము బాగా మసాలా కలిసేలాగా పెట్టేసినాను. ఇప్పుడు గరం మసాలా అన్నీ, సాజీరా అన్నీ మిక్సీ పట్టుకునేటివి మిక్సీ పట్టి కలిపేసినాను. ఇదైతే ఇంకొక 2 నిమిషాలు మసాలా అయితే బాగా మగ్గిపోయింది కదా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, అలాగే చిన్న కప్పు పెరుగు వేస్తాను. ఇదైతే బాగా మసాలా వాసన రాకుండా, స్మెల్ అయితే బిర్యానీ స్మెల్ సూపర్ వస్తుంది. మసాలా ఉంటేనే బిర్యానీ మనకి. ఇదైతే బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు మనకి. ఇప్పుడైతే బాగా కలిపేసిన ఒక 5 నిమిషాలు అయితే చిమ్ములో పెట్టి మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అలాగే ఇంట్లో కూడా అన్నం పెట్టేసిన, ఉడుకు కూడా వచ్చేసింది మనకి. ఒకసారి కలుపుతా. ఇంకా ఉడకాలి. బాగా మగ్గిపోయింది. ఇంకా పెరుగు వేసేస్తున్నా ఒక కప్పు. చిన్నగా దండికి కావాలంటే దండి వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పే వేసినాను పెరుగు. ఇది వేసినా కదా, ఇప్పుడు బాగా కలిపేస్తాను. నేనైతే పెరుగు వేసేసిన, కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కదా, బాగా గ్రేవీగా ఉంది. ఇంకందుకు పెరుగు అయితే కొంచెమే వేసేసిన. నేనైతే పెరుగు అన్నీ వేసేసి కలిపేసినాను. అయిపోయింది. ఇప్పుడైతే అన్నం కూడా చూద్దాం. చూడండి బాగా ఉడకూడ పడుతుంది. అంతే, అన్నీ రెడీగా ఉన్నాయంటే మనకి ఎంతసేపు టైం పడుతుంది అనమాట. పుదీనా కడిగి దంచి పెట్టిన. పుదీనా కూడా వేస్తారా? మళ్ళా ఇట్లా వేస్తే పిల్లలకి కొంచెం పుదీనా కానరాదు కదా. మా పిల్లలు అయితే ఏరేస్తారనమాట పుదీనా, అయినా కొంచెం వేస్తాను. ఇట్లా కలిపేస్తే కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది. ఇంకా కావాలంటే దండి వేసుకోవచ్చు మనము. నేనైతే కొంచెమే వేసేసిన, మళ్ళీ పైన పుదీనా కూడా వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతుంది అన్నము. మనకైతే అన్నం కూడా అయిపోయింది. నేనైతే బొర్రెల గిన్నె పెట్టి వేస్తున్నా, బొర్రెల గిన్నెలోకి వేసేస్తున్నా అన్నము. అలాగే చికెన్ కూడా మనకి బాగా అయిపోయింది. చికెన్ కూడా బంద్ చేసేసినాను. నేనైతే బొర్రెల గిన్నె అన్నం వేసేసిన, నీళ్ళన్నీ పొయ్యే లోపల. అలాగే మటన్ కూడా కుక్కర్ పెట్టేసిన. కుక్కర్ అయితే కొంచెం వేడి కావాలి ఫ్యామిలీకి. ఇది తిరువాతకి వేసేసి బిర్యానీ దమ్ చేసేస్తాను. నేనైతే మటన్లోకి ఆయిల్ పోసేసిన, బిర్యానీ అని అదే అలవాటు వచ్చి పెట్టి కొవ్వు దండి ఉంది కదా, అందుకే ఆయిల్ తక్కువ వేసిన. అలాగే ముందుగానే ఉల్లిగడ్డలు కూడా తరిగి పెట్టేసిన కాబట్టి ఉల్లిగడ్డ అన్నీ రెడీగా ఉన్నాయి నాకైతే. నేనైతే నూనె వేడే లోపల మా పాపకి నిన్న నైట్ పోయి తెచ్చుకున్నారు వాళ్ళ జైజీ వాళ్ళు. డ్రెస్ కొనిచ్చింది న్యూ ఇయర్కి, చూపిస్తా ఒకసారి. అలాగే ఇదేనండి డ్రెస్ అయితే నిన్న పోయి నైట్ తెచ్చుకున్నారు మా పాపది. నూనె వేడైంది, ఉల్లిగడ్డ వేసేసిన. అది కొంచెం దూరం అయితే ఇంకా వేసేస్తాం. అలాగే మటన్ వేసిన. కారం, అలాగే వేసేసిన అన్నీ వేసి పెద్ద మంట మీద పెట్టి ఒకసారి ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేలాగా కలిపేస్తా. ఇప్పుడైతే అన్నీ రెడీగా పెట్టుకున్నా. అలాగే కలరు, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, చికెన్
ఇలా సూపర్ వస్తుంది. పెన్న మీద పెట్టుకుంటే అడుగు అంటలు. అన్నీ కలిపేసినాము. పుదీనా, కొత్తిమీర, నీళ్ళు వేసేసిన 2. ఇట్లా మళ్ళీ చిరిగిపోకూడదు. అన్నం చిరిగిపోతే బాగా రాదు. అందుకని సగము ఉడుకు మీదనే ఉంచేసుకోవాలి. మనకు కొంచెం ఇక రాకుంటే బొర్రెల గిన్నెలు వేసుకోవచ్చు. నేనైతే బొర్రెల గిన్నెలోనే వేసేసిన. ఇట్లా లేయర్ లేయర్ పెట్టుకోవాలి. లేయర్ అమ్మా. అన్నం మీద మళ్ళీ ఇట్లా వేసేసుకోవాలి. నేనైతే 2 పెట్టేస్తున్నాను. ఫుఫానమ్మా ఉప్పు అలాగే ఇట్లా వేసుకుంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. మొత్తం సింపుల్గా అయిపోతుంది. పైన అయితే నెయ్యి వేస్తున్నా నేను. సైడ్కి వేసుకోవాలి. ఇప్పుడే మా అమ్మ పెండం పైన పెట్టింది. మనకి ఎందుకంటే అడుగంటది అనమాట. ముందుగానే దమ్ చేసేటప్పుడే పెన్నం పెట్టి బాగా వేడి చేసేసిన. అలాగే మూత దీని మీద అయితే బరువు పెట్టాలి. ఇప్పుడు నేను నీళ్ళు పెట్టేస్తా. ఇట్లా మనకైతే బాగా పెన్నం వేడైంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టింది మా అమ్మ, వేడి నీళ్ళు కూడా అయిపోతాయని. ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడైతే మటన్ కూడా ఉడికిపోయింది. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. మటన్ కర్రీ మనకు రెడీ అవుతుంది. అంటే నీళ్ళు పోతుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇది కొబ్బరి పొడి. ఇప్పుడైతే కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన బాగా. అలాగే నేనైతే దీంట్లోకి ఒక టమాటా కూడా వేసేస్తా. గ్రేవీగా ఉంది బాగా. వేసి ఒక టమాటా కూడా వేసేసి ఇది కలిపేసి తగినండి నీళ్ళు పోసేసి కుక్కర్కి మూత పెట్టేయడం అండి. ఇంకా అయితే ఇప్పుడు తగినట్టు నీళ్ళు పోసేస్తా. ముక్కలు కిందిపోవాలి. చాలా నీళ్ళు అయితే, ఎందుకంటే కొంచెమే ఉంది కాబట్టి ఆ ఎముక కోసం అని ఇవి కూడా నీళ్ళు, లేదంటే ఫ్రై అయితేనే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా కుక్కర్కి మూత పెట్టేస్తా. మూత కూడా పెట్టేసిన. ఇంకా పెద్ద పొయ్యి మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మటన్ కర్రీ అలాగే దమ్ బిర్యానీ రెడీ. దమ్ బిర్యానీ 2 నిమిషాలు చెప్తే ఇది ఇంకా ఒక 10 నిమిషాలు.
ఒక 10 నిమిషాలు అయితే బంద్ చేసుకోవచ్చు అందులో. ఇదైతే 2 విజిల్ వచ్చింది, ఇంకా 3 విజిల్ వస్తే మటన్ కర్రీ రెడీ. దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా బాగా చెమట వచ్చేసింది, నీళ్ళు కూడా ఇంకా నేనైతే కొంచెం పెద్దగా పెట్టేసి 1 నిమిషం బంద్ చేసేసిన. ఇంకా బిర్యానీ మటన్కి అయితే 3 విజిల్ వస్తే అయిపోతుంది. అయితే మటన్ కూడా బంద్ చేసేసిన. మటన్ కర్రీ నేనైతే అన్నం కూడా అయిపోయింది, అలాగే బిర్యానీ కూడా అయిపోయింది. ఇది పోతుంది అలాగే ఒకసారి బిర్యానీ చూద్దామండి. చూస్తున్నారు కదా చాలా బాగుంది వా. ఇట్లా ఒక్క సైడ్ నుంచి పొడి పొడిగా వచ్చింది చూడండి. ఆయిల్ కూడా తక్కువ వేసేసిన. ఇట్లా కలుపుకొని తినాలి. చాలా బాగుందమ్మా. ఇట్లా ఇంకా టేస్ట్ సిద్ధ ఉంటుంది. ఇంకా నాకైతే ఆయిల్ అయితే తక్కువ వేసేసిన అనమాట. ఒక సైడ్ నుంచి కలుపుకొని తినచ్చు. అలాగే బిర్యానీ అలాగే మటన్ కర్రీ చూద్దాము సరే. స్మెల్ చాలా బాగా వస్తుంది కదా. అలాగే ఫైనల్గా ధనియాల పొడి కలుపుకొని తింటే బాగుంటుంది కదా మమ్మీ. మా అత్త మా మామయ్య కోసం అయితే స్పెషల్గా చేసిన మటన్ కర్రీ. అలాగే దాంట్లోకి అయితే వేడి వేడి అన్నం కూడా వేసేసిన, వైట్ అన్నం. ఎందుకంటే ఇంకా రొట్టె చేయడానికి టైం లేదు, మళ్ళీ చర్చికి రెడీ కావాలి, ఇంకా టైం లేదు, ఇప్పుడు లేట్ అయింది కదా, అందుకోసమనే వైట్ అన్నం అలాగే బిర్యానీ. మా పిల్లల కోసం పెరుగు పచ్చడి కూడా చేయాలి నేను. ఇవేనండి ఇంకా మా ఇంట్లో స్పెషల్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.